వెలగపూడి నుంచి పాలన వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. హైదరాబాద్ సచివాలయం నుంచి ఉద్యోగులంతా తరలి వచ్చినా అమాత్యులు మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో వెలగపూడి నుంచి విధులు నిర్వహించడం లేదు. కొందరు మంత్రులు తమ ఛాంబర్లు ఇంకా రెడీ కాలేదంటూ అటువైపు చూడటం లేదు. ఇంకొందరేమో నెపం ముఖ్యమంత్రి మీదకు నెట్టేస్తూ తమ పని తాము కానిచ్చేసుకుంటున్నారు. అసలు ఇంతకీ అక్కడేం జరుగుతోంది? సీఎం స్పష్టంగా చెప్పినా అమాత్యులు తాత్కాలిక సచివాలయం వైపు ఎందుకు చూడటం లేదు? ఏ ముహూర్తాన అమరావతి పరిధిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు మొదలుపెట్టారో కానీ వెలగపూడి నుంచి పాలన వ్యవహారంపై చర్చ జరుగుతూనే ఉంది. గత 4 నెలల నుంచి మంత్రులు, అధికారులు, ఉద్యోగులు వెలగపూడి సచివాలయానికి రావడం ప్రారంభించారు. జూన్ మొదటి వారంలో మొదలైన ఈ కార్యాలయాల ప్రారంభం నిన్న మొన్నటి వరకు సాగుతూనే వచ్చింది. మొత్తంగా చూస్తే మాత్రం అందరు మంత్రులు పూజలు చేసి తమ ఛాంబర్లలో ప్రవేశించారు. యనమలతో పాటు ఒకరిద్దరు మంత్రులు మాత్రం మొదటి నుంచి సచివాలయం కేంద్రంగానే పాలన సాగిస్తున్నారు. గత నెలలో ముఖ్యమంత్రి కూడా తన కార్యాలయంలో పూజలు నిర్వహించారు. ప్రస్తుతం సీఎం ఛాంబర్ను పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తున్నారు. ఈ నెలాఖరుకు ఆయన కార్యాలయం సిద్ధం అవుతుందంటున్నారు. పూజలు, ప్రారంభోత్సవాల వరకు అంతా బాగానే ఉంది. అయితే మంత్రులు పూర్తి స్థాయిలో వెలగపూడి నుంచి పాలన సాగించే విషయంలో మాత్రం అడుగు ముందుకు పట్టం లేదు. సీఎం వెలగపూడి నుంచే పాలన కొనసాగాలని ఆదేశించిన సగానికి పైగా అమాత్యులు తూతూ మంత్రంగానే సచివాలయంలో విధులకు హాజరవుతున్నారు. గత నెలలో దసరా పండుగ సెలవులు, తర్వాత పార్టీ వర్క్షాప్ వంటి కార్యక్రమాలు, ఇప్పుడు జనచైతన్య యాత్రల వంటి కార్యక్రమాలతో మంత్రులు జిల్లాల్లోనే ఉండిపోతున్నారు. ఒకవేళ ఎవరైనా విజయవాడ వచ్చినా సీఎంతో మీటింగ్లో పాల్గొని వెళ్లిపోతున్నారు. కేబినెట్ మీటింగ్ జరిగినా, మంత్రులతో శాఖాపరమైన రివ్యూలు జరిగినా ఇదే తంతు నడుస్తోంది. వెలగపూడి సచివాలయం మొదటి బ్లాక్ లో సీఎం కార్యాలయం ఇంకా సిద్ధం కావడంతో ఆయన విజయవాడలోని క్యాంప్ కార్యాలయం నుంచే ఇంకా పాలన సాగిస్తున్నారు. దాంతో సగానికి పైగా మంత్రులు సీఎంతో అక్కడే భేటీ అయి తిరిగి జిల్లాలకు తిరిగిపోతున్నారు. మంత్రులు మృణాలిని, అయ్యన్న పాత్రుడు మొదటగా తాత్కాలిక సచివాలయంలోని తమ ఛాంబర్లో ప్రవేశించారు. తర్వాత మిగతా వారు వచ్చారు. అయితే వచ్చిన వారిలో సరిగ్గా సగం మంది కూడా తిరిగి సచివాలయం వైపు చూడకపోతుండడం చర్చనీయాంశంగా మారింది. అదేమంటే పార్టీపరమైన కార్యక్రమాలు, జిల్లా పర్యటనలో ఉండటంతో అక్కడికే పరిమితం అవ్వాల్సి వస్తోందంటున్నారు అమాత్యులు. ఆ క్రమంలో ఒకవేళ విజయవాడ వచ్చినా హోటళ్లలో దిగుతూ సీఎంతో మీటింగ్లు చూసుకుని వెలగపూడి కార్యాలయానికి రాకుండానే వెనుదిరుగుతున్నారు. అయితే కొందరు మంత్రులు మాత్రం ఉదయమో సాయంత్రమో ఓ గంట పాటు సచివాలయంలో ఉండే ప్రయత్నం చేస్తుండటంతో మిగిలిన వారిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం కార్యాలయం సిద్ధమై ఆయన అక్కడకు రోజు హాజరైతే తప్ప పూర్తి స్థాయిలో మంత్రులు వెలగపూడి వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ నెలాఖరు నుంచి సీఎం రెగ్యులర్ గా వెలగపూడి వెళతారని తెలుస్తోంది. అప్పటికి గానీ మంత్రులు కూడా వెలగపూడి బాట పట్టే పరిస్థితి కనిపించడం లేదు. ఆల్రెడీ రాజధాని నిర్మాణానికి శంకుస్థాపనలు జరిగాయి. మరి వెలగపూడి నుంచి పూర్తి స్థాయి పాలన ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.